హలో ఎవరోన్ ఈరోజు మనం రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చూద్దాం అనమాట. ఏటీఎస్ స్కోర్ అంటే ఏంటంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనమాట. దీంట్లో మీ యొక్క రెజ్యూమ్ ఉండే కీవర్డ్స్ బట్టి నెక్స్ట్ ఆ యొక్క ప్యాటర్న్ బట్టి మా యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుద్ది. 75% ఆఫ్ ది కంపెనీస్ ఏం చేస్తాయంటే లార్జ్ కంపెనీస్ యొక్క ఏటీఎస్ స్కోర్ అనేది ఉపయోగిస్తారు అనమాట. దీన్ని బట్టి మీ యొక్క రెజ్యూమ్ని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక ప్రాపర్ ఫార్మాట్ చూద్దామంట. ఫస్ట్ ఏం చేస్తారంటే పైన మీ యొక్క నేమ్ అనేది పెట్టాలి. దాని కింద ఏంటంటే మీ యొక్క ఈమెయిల్, నెక్స్ట్ మీ యొక్క కాంటాక్ట్, మీ యొక్క అడ్రస్ అనేది పెట్టాలి. దాని తర్వాత ఏం చేస్తారంటే మీ యొక్క ఎడ్యుకేషన్ పెట్టాలి. ఎడ్యుకేషన్ అంటే బీటెక్ సరిపోద్ది, మిగతా ఏం పర్లేదనమాట. స్కిల్స్లో టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ పెట్టాలన్నమాట. టెక్నికల్ స్కిల్స్ అంటే మీ యొక్క డొమైన్ సంబంధించినవి. నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్ అంటే పబ్లిక్ స్పీకింగ్, కమ్యూనికేషన్ బట్టి చెప్పాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఏంటంటే మీ యొక్క చేసిన ఇంటర్న్షిప్లు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ యొక్క ప్రాజెక్టులు పెట్టుకోవచ్చు అనమాట. ప్రాజెక్టులు పెట్టేటప్పుడు ఏంటంటే కొన్ని కీవర్డ్స్ వాడండి. డెవలప్డ్ అని చెప్పి, నెక్స్ట్ ఇంప్లిమెంటెడ్ అని చెప్పి ఇలాంటి వాడే అంటే మీ యొక్క ఐటీ స్కోర్ పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు చేసిన సర్టిఫికేషన్ ఉంటాయన్నమాట. అన్నీ పెట్టమాకండి, మీ యొక్క మెయిన్ పెట్టండి అనమాట. మీ యొక్క రెజ్యూమ్కి వాల్యూ యాడ్ అవుద్దో ఆ యొక్క సర్టిఫికేట్ పెట్టండి. ఒక 3-4 పెట్టండి సరిపోద్ది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అచీవ్మెంట్స్ అనమాట. దీంట్లో మీరు ఒక ఏమైనా టెక్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినారు, హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేసినారు. ఇది ఒక మెయిన్ ఫార్మాట్ అనమాట రెజ్యూమ్కి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీ యొక్క రెజ్యూమ్ ఏంటంటే కొంచెం మరీ గ్రాఫిక్స్గా కాకుండా, కలర్ కాకుండా ఏం చేస్తారంటే సింపుల్గా ఉండేది చూసుకోండి. అదేనేది ఏంటంటే మీ యూట్యూబ్ స్కోర్ పెంచుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తారంటే కొన్ని కీవర్డ్స్ వాడండి. ఆ కీవర్డ్స్ బట్టి మీ యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుద్ది. మరి ఇంకోటి ఏంటంటే ఏటీఎస్ స్కోర్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. ఎన్నో చేస్తారో దాన్ని బట్టి ఏంటంటే రెజ్యూమ్ మారుస్తూ ఉన్నాను అనమాట. ఒకే రెజ్యూమ్ పెట్టబాకండి ప్రతి ఒక్క జాబ్కి. టైలర్ చేస్తూ ఉన్నాను మీ రెజ్యూమ్ని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక ఏటీఎస్ ప్లాట్ఫామ్ తీసుకోండి. దాంట్లోకి వెళ్ళి మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేసి మీ యొక్క ఏటీఎస్ కూడా తెలుసుకోండి అనమాట. దాన్ని బట్టి మీరు చేంజెస్ చేసుకుంటూ ఉండండి రెజ్యూమ్ని. ఇంకోటి ఏంటంటే రెజ్యూమ్ని అంటే ఎక్కడ ఎడిట్ చేసుకోవాలంటే ఓవర్లీఫ్ అనే వెబ్సైట్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరు చాలా టెంప్లెట్స్ ఉంటాయి అనమాట. దాన్ని బట్టి మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట.